వ్యవసాయం చేసే రైతులకు ఈ ఏడాది కష్టాలు తప్పేలా లేవు. పెట్టుబడి పెట్టి శ్రమ కోర్చి ఎంతో కష్టపడి పంట చేతికి వచ్చే సమయంలో గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా కష్టనష్టాలు పాలవుతున్నారు రైతులు. మొదట్లో అయితే మామిడి, తర్వాత దోస, తర్వాత టమోటా, ఇప్పుడు ఉల్లిపాయల వంతు వచ్చింది. ఎర్రగడ్డలు అయితే కొనే నాదుడే లేక కుళ్ళిపోయే పరిస్థితి దాపరిస్తుందని రైతులు వాపోతున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మార్కెట్ యార్డులో రాష్ట్ర ప్రభుత్వం ఉల్లిపాయల విక్రయాలను ప్రారంభించింది. 45 కేజీలు ఉండే 145 బస్తాలు చంద్రగిరికి వచ్చాయి. 2 రోజులుగా కేజీ ఉల్లి 10 రూపాయల చొప్పున అధికారులు విక్రయిస్తున్నారు. గురువారం ఉదయం కొనుగోలు చేసేందుకు స్థానిక ప్రజలు రాకపోవడంతో విక్రయ కేంద్రాలు వెలవెలబోయాయి. కొన్ని ఆన్లైన్ సంస్థలు కేజీ 5 రూపాయల చొప్పున విక్రయం చేయడంతో వీటిని కొనుగోలు చేయడం లేదని సమాచారం. దీంతో ఉల్లి రైతులకు ఈ ఏడాది కన్నీళ్లే మిగిలాయి. ఏ పంటైనా సరే కష్టపడి శ్రమ కోర్చి పండిస్తున్న రైతులకు ఈ ఏడాది పూర్తిగా ముంచేసిందని చెప్పాలి.